రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పోయిన వర్షాకాలంలో గాని మొన్న యాసంగిలో గాని రెండు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించి కేంద్ర ప్రభుత్వం నుంచే తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అనే మరి బిరుదు వచ్చింది. కాళేశ్వరం కూలిపోయింది. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా ఎల్లంపల్లి నుంచే నీళ్లు లిఫ్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పంట పండించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయం నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సహకారంతో, సహచర మంత్రులందరి సహకారంతో గోదావరి నదిన ఒడ్డున ఉండే మంతని గాని, పెద్దపల్లి గాని, రామగుండం నియోజకవర్గం గాని మీరు గోదావరి నది ఒడ్డున ఉంటారు. తప్పనిసరిగా గోదావరి నదీ జలాలని మీకు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుకురావడం మా ధర్మం, తప్పనిసరిగా చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా సభాముఖంగా మనం చేస్తున్నా వాళ్ళు వదిలిపెట్టిన తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు రీస్టార్ట్ చేసి పునఃప్రారంభించి తుమ్మడి ఎట్టి దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి 165 టీఎంసీలు ఎల్లంపల్లికి తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఇచ్చంపల్లి దగ్గర మరి సర్ ఆర్థర్ కాటన్ ఉన్నప్పటి నుంచి ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టులు మరి కట్టాలని నిర్ణయం జరిగింది. ఈ ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చంపల్లి దగ్గర కూడా ప్రాజెక్టు మొదలు పెడతా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోతాని చెప్పి చెప్పలేదా? అప్పుడే దీనికి బీజం పడింది. కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబీలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క బంకచెర్ల ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది. మేము మొన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి చర్చల్లో కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, నేను, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఇరిగేషన్ మంత్రి పాల్గొన్న చర్చల్లో కూడా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది చట్ట వ్యతిరేకం, ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు 1980లో ఇచ్చిన గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఒక తీర్పుకి వ్యతిరేకము, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకము. అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, నేను గాని, మా ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఆయన ఏదో అనడని, ఇక్కడ టీఆర్ఎస్ లీడర్లు ఏదో మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, అన్ని వేదికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము.